అనకాపల్లి మండలం రాజయ్యపేటకే ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి వస్తున్నారు. ఈ రోజున ఆడబిడ్డల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. వాళ్ళ బిడ్డలకి రేపొద్దున వచ్చే భవిష్యత్తు ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ ఆలోచనలు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు పరిశ్రమలు తీసుకురావడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రతిదానికి కూడా అంటే పెద్దపీట వేస్తున్నారు. యువత ఉద్యోగాలకే పెద్దపీట వేస్తూ ఈరోజు 1,50,000 కోట్ల పెట్టుబడితో ఏదైతే ఈరోజు అర్సలార్ మిట్టల్ అలాగే నిప్పల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన మొదటి దశ భూమి పూజ కార్యక్రమానికి ఈ రోజున పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఇక్కడ దాదాపుగా యువతంతా కూడా పక్క రాష్ట్రాలకో లేదా పక్క జిల్లాలకో వలస వెళ్ళే పరిస్థితి తప్ప ఉద్యోగ అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో జరుగుతున్న మార్పులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఈ ఉద్యోగ అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి మీ అభిప్రాయం? ఎందుకంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా విభిన్నమైన చాలా అభివృద్ధి పరిచారు. ఎందుకంటే ముఖ్యంగా రోడ్ల విషయం చూసుకున్న పిల్లలు రేపు చాలా మంది బయట దగ్గరికి వెళ్ళి చదువుకోవడం, అక్కడ నుంచి ఉద్యోగాలు రాకపోవడం, నిరుద్యోగంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు మాకు ఈ నక్కపల్లి మండలానికి నిజంగా చెప్పాలంటే పాకిరిపేట నియోజకవర్గానికి మా అనిత మేడం గారు ఉండడం అనేది చాలా గొప్పకరమైన విషయం. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే మా మేడం గారు ఇక్కడికి ఇంత పెద్ద నిప్పుల్ స్టీల్ ప్లాంట్ తేవడం అనేది చాలా పెద్దకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలందరూ ఎక్కడెక్కడికో బయటకు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయి ఏదో తెచ్చుకున్నాం కాదు, తిన్నాం కాదు, ఆ నిమిషానికి ఏదో జరుగుతుందన్న అభిప్రాయం మీద ఉంటారు. ఇప్పుడు స్వయంగా ఇక్కడికే రావుతుందంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలా ఆనందకరమైన విషయం ఈ విషయం అయితే మాత్రం. ఉదయం నుంచి కూడా జనాలు వస్తూనే ఉన్నారు తండోపతండాలుగా. అంటే వీళ్ళందరూ ఏదైనా పిలిస్తే వస్తున్న వాళ్ళ, లేదా ఇక్కడ జరుగుతున్న ఒక మంచి కార్యక్రమానికి సపోర్ట్ గా వీళ్ళందరూ వస్తున్నారు? మీరేమంటున్నారండి? సొంతంగా ఇక్కడ నిజాన్ని చెప్పాలంటే చాలా ఆనందకరంగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు అండి. ఇది ఈ తరంతో పోయేది కాదు. పిల్లల భవిష్యత్తు అంటే ఎంతమంది ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఎలా అభివృద్ధి అయింది? ఇది కూడా చాలా వేగంగా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మా లోకేష్ అన్న కానీ, పవన్ కళ్యాణ్ అన్న కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ నుంచి మా అనితమ్మ కానీ వీళ్ళందరూ ఎంత ఫాస్ట్గా ఫిల్ఫిల్ చేస్తారా అని చెప్పేసి చూద్దాం. మా ప్రభుత్వం ఇంకా ఈ నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే. గత ఐదేళ్లలో కూడా నేను విన్నాను, నేను ఏదో చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే నాయకులు కానీ, గతంలో ఉన్న ఐటీ శాఖ మంత్రి మనకు తెలుసు, ఆయన గుడ్డు పెట్టాలి, దాని పిల్ల పథకాలు, ఈ తరహా మాటలు తప్ప నిజంగా ఏదైనా ఇలా యువత కోసం ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చే పనులే ఉన్న వాళ్ళ ఇదిలో కనబడిందా? అసలు ఏ ప్రభుత్వం తీసుకురాలేనన్ని నిధులు కానీ సూపర్ 6 అని పెట్టారు. మా బాబు గారు అన్ని నెరవేర్చారు. ఇప్పుడు పిల్లలు అంటే చాలా మంది పిల్లలు కూడా నిరుద్యోగంగా ఉన్నారని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ టాయ్ కంపెనీ కూడా చిన్న కంపెనీలతో సహా మా మేడం గారు తీసుకుని వస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎలాగుందో మా మహిళలందరికీ తెలుసు. ఒకసారి చెప్పండి ఎలాగుందో. జిల్లాలోని పాటికి వెనకబడిన జిల్లాలు, ఇక్కడ పెద్దగా పనులు ఉండవు, వలస వెళ్తుంటారనే నానుడి నుంచి ఈ రోజున ఇక్కడ ఒక పెద్ద పరిశ్రమ తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించడానికి ఈ రోజున జరుగుతున్న భూమి పూజ పట్ల వీళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తారు. అమ్మ, చివరగా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి హామీ ఇచ్చారో, అన్ని పరిశ్రమలకు కానీ పెట్టుబడులకు కానీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఒక యువ నాయకుడిగా లోకేష్ గారి గురించి మీరు ఏం చెప్తారు? లోకేష్ అన్కేసం చెప్పాలంటే అది మాటలు కాదండి. ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్ పర్సన్ అండి. ఎందుకంటే మాలాంటి పిల్లలకి మాత్రం ఆయనే స్ఫూర్తి అండి. కేవలం పిల్లల భవిష్యత్తు కోసమే ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్ప నిర్ణయాలు. ఈసారి నెక్స్ట్ సీఎం మా లోకేష్ గారు అని మేము భావిస్తున్నామండి. ఇది అంటే భవిష్యత్తు నాయకుడు లోకేష్, ఆయన చిత్తశుద్ధి కానీ ఆయన పనితీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అట్లాగే యువత పెద్ద ఎత్తున సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిశ్రమలు ఎన్నో రావాలి, మా ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇక్కడ జరగబోతున్న స్టీల్ ప్లాంట్ భూమి నిర్మాణ ఫస్ట్ ఫేజ్ దశ పనులు ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా వాళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చారో, జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు, ఉద్యోగ అవకాశాల కోసం పరిశ్రమలు తెస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం జరుగుతున్నందుకు ఇక్కడ ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం కనబడుతుంది. చిరునవ్వుతో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అర్సలార్ మిట్టల్ అలాగే నిప్పల్ స్టీల్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ భూమి పూజకి యువతంతా కూడా కదిలి వస్తున్న పరిస్థితి. దాదాపుగా ఇక్కడ 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,00,000 ఉద్యోగాల రూపకల్పన ప్రధాన ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద మహత్కార్యానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజున స్థానిక
శాసనసభ్యురాలు, అలాగే మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి ఆవిడ కృషి వల్లే ఈ రోజున మాకు ఇదంతా కూడా ఈ కళ సాకారమైందని చెప్పి ఇక్కడ యువత ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు వ్యవసాయ ఆధారిత, అలాగే మత్స్యకార పనులకు సంబంధించిన ఎక్కువగా ఆధారపడ్డ యువత ఎక్కువగా ఉంటారు. లేదా వలసపోయి, అంటే వేరే ఇతర జిల్లాలకు వలసపోయి అక్కడేదో రోజువారీ పనులు చేసుకోవడానికే ఉండే పరిస్థితుల నుంచి ఈ రోజున మాకంటూ ఒక పెద్ద భారీ పరిశ్రమ ఈ రోజున ఇక్కడ ప్రారంభం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. మనతో స్థానికులు ఉన్నారు. సార్, ఈ రోజున ఈ యువతకి అంటే ఇది ఒక పండగలాగా కనబడుతుంది. ఇంత పెద్ద భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఇక్కడ జరగబోవడం ఎలా అనిపిస్తుంది, ఏంటి? ఈ విషయానికి వస్తే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకనంటే ఎలక్షన్ ముందు మన రాష్ట్ర హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు ఏవైనా మాట ఇచ్చారో, ఇదే నియోజకవర్గంలో 40,000 మంది యువత, 40,000 మంది చిల్లర ఎక్స్చేంజ్ యువత అంతా కూడా నిరుద్యోగులు ఉన్నారు. వేరే స్టేట్లు వెళ్ళిపోయి ఉద్యోగాలకి చిన్న షాపుల్లో పనిచేయడానికి వెళ్ళిపోయి నిరుద్యోగ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఏముందంటే అనకాపల్లి జిల్లాలో పాయకరపేట ఉంది. అటువంటి పాయకరపేటలో ఈ పాయకరపేట నియోజకవర్గం నక్కపిల్ల మండలంలో ఈ స్టీల్ ప్లాంట్ 150,000 కోట్లతో ఇంత పెద్ద భారీ పరిశ్రమ శంకుస్థాపన చేయడం అంటే మా అందరికి చాలా ఆనందకర విషయం. అతి త్వరలోనే పాయకరపేట నియోజకవర్గం అంటే నెంబర్ 1 అనకాపల్లి జిల్లాలోనే కాదు, ఆంధ్రలోనే నెంబర్ 1గా నిలబడే స్టేజ్కి ఈరోజు మా ఎమ్మెల్యే గారు, రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనిత గారు తీసుకెళ్లే ఘనత అంతా కూడా ఆవిడదే. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు మేమందరం కూడా చాలామంది ఇంజనీరింగ్లు చదువుకొని డిగ్రీలు కంప్లీట్ చేసి ఎక్కడెక్కడ వలస వెళ్ళిపోయి పని చేసుకునే స్టేజ్లో ఈరోజు మా సొంత ఊళ్ళో ఉండి మేమే ఇక్కడ పని మా ఊళ్ళో మేము ఉద్యోగాలు చేసుకునేలాగా మాకు అందరికీ ఒక నమ్మకం, భరోసా ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకొని మాకు భరోసా కల్పించారు. గత 5 ఏళ్ల కాలంలో నేను విన్నాను అని ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని 5 ఏళ్లుగా అంటే వైసీపీ నాయకులు ఏదైనా కనీసం ఇలాంటిది మన యువత వలసపోతున్నారు, వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఏదైనా చేసిన సందర్భం, దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నేను విన్నానంటే ఏంటి, పాదయాత్ర చేసేటప్పుడు నేను ఉన్నాను, ఇవన్నీ చూశాను, నేను విన్నాను ఎక్కడేం భూములు ఉన్నాయి నేను పట్టిపోవడానికి. ఇదే కాన్సెప్ట్లో ఆయన చేశాడు తప్ప ఏం చేశారు? ఇదే మన సజ్జలోకి ఎక్కడైనా ఒక కంపెనీని తీసుకురావడం అనేది జరిగిందా? ఇక్కడ కొంతమంది కొన్ని శంకుస్థాపనలు చేశారు. ఎవరో కాదు, మన మాజీ గుడ్డు మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన అయితే ఏకంగానే అమర్నాథ్ గారు, ఆయన అయితే ఏకంగా బల్క ట్రక్ని శంకుస్థాపన చేశానని ఆ రోజు పాలాభిషేకాలు చేసిన ఇదే నక్కపిల్ల పాయకపేట కాన్స్టిట్యూన్సీలో వైసీపీ నాయకులు అందరూ పాలాభిషేకాలు చేశారు. ఏదిరా ఎక్కడరా ఒక ఇటుక వేశారంటే ఏమీ లేదు. తిరిగి ఈ రోజు మాత్రం మేము ఇచ్చేసాం, మేమే తెచ్చాం, మేమే చేసామని చెప్పి గొప్పలకు చెప్పుకోవడానికి స్టేజ్లో ఈరోజు తిరిగారు. అంటే వాళ్ళ విధి వినాలు వాళ్ళకే వదిలేస్తున్నాం. ఇంకా వాళ్ళ కోసం ఎక్కువ మాట్లాడుకుంటే మన ఘనత ఏదో వాళ్ళ కోసం మనం మాట్లాడినట్టు ఉంటుంది. నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి అని ఆయన కమిట్మెంట్ కానీ, ఈ వయసులో ఆయన పరిశ్రమలు తేవడానికి ఆయన ప్రయత్నాలు కానీ ఎలా అనిపిస్తుంది సార్? ఏపీ బ్రాండ్ అంబాసిడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఆయన 70 సంవత్సరాలు ఏజ్లో కూడా 25 ఏజ్లో ఉండే బ్రెయిన్ అంత స్పీడ్గా ఆయన ఆలోచిస్తారు. ఆయన ఎప్పుడేంటి వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయంలోనే ఉండకూడదు అని ఆయన ఫస్ట్ సీఎంగా అయినప్పుడే సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చిన ఆ రోజు హైటెక్ సిటీని వ్యతిరేకించిన పెద్దలు చాలామంది ఉన్నారండి. ఈరోజు ముక్కు మీద వేలేసుకున్నట్టు ఇండియా మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా చేసింది ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు. అతి త్వరలో మళ్ళీ ఆంధ్రాని, ఇదే అమరావతి మన ఆంధ్ర రాజధానికి ఉన్న తర్వాత ఈరోజు అనకాపల్లి కాదు, ఆంధ్ర మొత్తం అంతా కూడా మళ్ళీ మరొక హైదరాబాద్ కాదు, బెంగళూరు ఇలా కూడా మొత్తం మనం చూడగలుగుతామండి. ఈ నిప్పల్ స్టీల్ ప్లాంట్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చి స్థానికంగా ఉన్న యువతకి పెద్దపీట వేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ రోజు కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు. మీకు ఆ నమ్మకం ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఉందా అని కూడా అడగడం కూడా అవసరం. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చారండి ఎలక్షన్లోనే, నేను పరిశ్రమలు తెచ్చి మీ అందరికీ ఉద్యోగాలు 20,000 మందికి నేను ఇదే కాన్స్టిట్యూన్సీలో నా బిడ్డలు, నా తమ్ముళ్ళు, నా అన్న తమ్ముళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళు మీ అందరికీ కూడా మీకు అందరినీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ చేసే బాధ్యత నాదే. ఆ రోజు మాకు అందరికీ భరోసా ఇచ్చిన మా అనిత గారు ఈ రోజు ఉద్యోగాలు ఇస్తారా అని ఎందుకంటారు. ఆ రోజే చెప్పారు లోకల్ ఏ కంపెనీ పెట్టినా 70% మొత్తం మన లోకల్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఆవిడ అదే చేయించారు. ఈ రోజు రేపు పొద్దున కూడా ఈ అందరూ కూడా చాలామంది అన్నారు వీళ్ళు అంటారు చేస్తారా అని. ఈరోజు చూస్తున్నారు భూమి పూజ 29లో అదే ఎంప్లాయ్మెంట్తో మళ్ళీ ఇదే మాట మళ్ళీ మీరు అడగచ్చు, మేము ఇదే సమాధానం చెప్తామండి. చివరిగా లోకేష్ గారి పనితీరు, ఐటీ శాఖ మంత్రిగా ఆయన అనుక్షణం కూడా యువతకు ఉద్యోగాలు కల్పించాలి, అంటే పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి అనే ఆయన ప్రయత్నాలు కానీ, ఆయన కమిట్మెంట్ ఎలా అనిపిస్తుంది లోకేష్ గారి పనితీరు? సార్, యువకాలం చేసేటప్పుడు లోకేష్ గారిని అందరూ అన్నారు 20 లక్షలు అంటున్నారు, 20 లక్షలు ఉద్యోగాలు అంటున్నారు, ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు, ఏం చేసేస్తారని. 20 లక్షలు అంటే ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్దే కదండి.
ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇప్పించడానికి. ఈరోజు ఆయన మాకు పాకిపేట కాన్స్టిట్యూన్సీ ఇవ్వగలనికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా హామీ ఇచ్చారు, మీకు ఇండస్ట్రీలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉద్యోగం ఇప్పించి మీకు అందరూ కూడా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదే. నా రోజు మా మేడం గారు ఎదుర్కొంటే యువగలంలో పాత్రలో ఇదే పాకిపేట ఇదే నక్కపిల్లి మండలంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము అదే మాట అన్నాం, లోకేష్ గారు 20 లక్షలు మీరు ఆల్రెడీ చూస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని ఐటీ హబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి అండి? ఆయన కష్టపడట్లేదని వీళ్ళు అంటారు. ఏ రోజని లేను తిరిగారా? లాస్ట్ 5 సంవత్సరాలు నేను నా కంపెనీ తెచ్చారు ఏంటంటే అప్పడాలు చేసుకోవడాలను, అప్పడాలకు ఎమోలు ఇచ్చాను, పచ్చళ్ళకి ఎమోలు ఇచ్చాను, ఇది వాళ్ళు చేశారు. ఏ రోజైనా ఒక పరిశ్రమకి ఇచ్చానని అన్నారా చెప్పండి? మొత్తం మీదైతే యువత ఎక్కువ శాతం ఈ రోజు రాబోతున్నటువంటి ఈ భూమి పూజ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి చాలా ఆశలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాకు ఉద్యోగాలు కల్పిస్తారు, స్థానిక శాసనసభ్యురాలు వంగలపూడి అనిత గారు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా ఈ రోజున ఇంత పెద్ద భారీ పెట్టుబడితో ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఫస్ట్ ఫేజ్ భూమి పూజ జరుగుతుంది అని చెప్పి యువతంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇక్కడ ఈ చిన్న గ్రామంలో వస్తుంది అనుకున్నారా? అందులోనూ ఇక్కడ ఎక్కువగా యువతంతా కూడా ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాలకు వెళ్ళే పరిస్థితి. ఏం చెప్తారన్న ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఫస్ట్ పేజ్ ప్రారంభోత్సవాన్ని? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో చెప్పారు కానీ కళ్ళ కూడా ఊహించుకోకంటే ఇంత పల్లెటూరుకి ఇంత పెద్ద పరిశ్రమ వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు సార్. కాకపోతే మా విలేజ్ కానీ మా ప్రాంతం కానీ మా నియోజకవర్గం కూడా ఎంతో అదృష్టంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇదిగా భావిస్తుంది సార్. ఈ యువతకి రాబోయే రోజుల్లో గతంలో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళే పరిస్థితి లేకుండా మన ప్రాంతంలోనే ఉద్యోగాలు వచ్చినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాగే లోకేష్ గారికి కానీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గ ప్రజలు కానీ మన చుట్టుపక్కల యలమంచిల నియోజకవర్గానికి ఏమైంది నియోజకవర్గాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో రుణపడాలి. నిజంగా వాళ్ళకి అందరికీ చేతులెట్టుకు నమస్కారం చేసి చంద్రబాబు నాయుడు పాదాభిషేకం చేసి నేను జీవితాంతరం కూడా నా ప్రాణం ఉన్నంతకాలం కూడా ఆయనకి రుణపడి ఉండి ఈ యొక్క ఫ్యాక్టరీ వచ్చినందుకు నిజంగా మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పడం వేరు, పనులు చేయడం వేరన్నా. కేవలం హామీలు మాత్రమే కాకుండా ఈ రోజున లోకేష్ గారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి మా యువతకు పెట్టుబడులు కావాలని చెప్పి ఆయన రాయితీలు ఇస్తుంటే దాన్ని కూడా ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఏదో ఒక విధంగా భూతత్వంలో చూపిస్తున్నారు. దాన్ని ఎలా చూడాలన్నా? ఇప్పుడు మాటలు చేతగానేలో మాటలు చెప్తారు సార్. ఇప్పుడు మాది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంటే చేతల పని అనేది నీవు ఒక్కొక్కసారి మరొకసారి నిజంగా అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ గ్రామాల పల్లెటూరులు కానీ ప్రతి ఊరి విలేజ్ వెళ్ళినా సరే ఇవాళ పండుగ వాతావరణం జరుగుతుంది సార్. అదేవిధంగా ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కానీ నిజంగా పరిశ్రమ కానీ నిజంగా మరొకసారి నిజంగా ఇదే గవర్నమెంట్ 15 సంవత్సరాలు కొనసాగితే ఈ రాష్ట్రం దరిద్రం వదిలిపోద్దని మరొకసారి మన యువత తరపున కానీ మా నియోజకవర్గం ప్రజల తరపున కానీ అందరికీ కూడా ఆయన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటే మళ్ళీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి చేయడము పుడిగండి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కానీ వస్తే ఈ రాష్ట్రం సంకనాకి పోద్ది తప్ప మళ్ళీ ఒక గాల్లో పడి నాయకుడు ముగ్గురు మనగోళ్ళలాగా ఒక చంద్రబాబు నాయుడు కానీ ఒక దాని నుంచి పవన్ కళ్యాణ్ కానీ నిజంగా నారా లోకేష్ గారు అయితే యువత గురించి విదేశాలు కానీ ఇక్కడ పర్యటన చేసి ఎంతో విధంగా యువత నిరుద్యోగ పడిపోయారని చెప్పేసి ఎంతో కష్టపడి ఆయన నిజంగా ఆయన కష్టం చూస్తే నిజంగా ఎంతో యువత చేసుకున్న పుణ్యంగా ఉంటే భావిస్తూ ఈ యొక్క మరొకసారి ఇలాగే 15 సంవత్సరాలు కొనసాగిస్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాతరకు వచ్చినట్టుగా జనాలు వస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం, ఫస్ట్ ఫేజ్ పనులు ప్రారంభోత్సవానికి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే నాయకులు రావడం ఎలా అనిపిస్తుంది అంటారు? ఏం చెప్తారు? ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం, అలాగే మా అనితమ్మ మేడం గారు ఎంతో కష్టపడి అక్కడ సీఎం గారితో కానీ పిఎం గారితో కానీ ఆవిడ యొక్క ఇది ఉపయోగించి ఈ స్టీల్ ప్లాంట్ తీసుకురావడం అనేది చాలా ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం, అలాగే అనకాపల్లి జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం సార్. ఇది దాదాపుగా ఇక్కడ ఉన్న యువతంతా కూడా ఇతర రాష్ట్రాలకు లేకపోతే పక్కన ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి తప్ప ఇక్కడ ప్రత్యేకించి ఒక 25,000 20,000 వచ్చే ఉద్యోగాలు లేవని చెప్తున్నారు. ఈ సంస్థ ఇక్కడ నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఉందా సార్? అంటే అనిత గారు ప్రత్యేకంగా చెప్తున్నారు. సార్ నమ్మకం ఉందండి. ఎందుకంటే మేము ఈ స్థలాలు ఇచ్చిన రైతులు కానీ ఇక్కడ మేడం గారు హోమ్ మినిస్టర్ గారు చెప్పిన విషయం కానీ, ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గం కానీ అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ విధంగానే ఉంటుందని చెప్పి అందరికీ కూడా నమ్మకం ఉంది సార్. సో అంటే ఇప్పటి వరకు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం కానీ ఏం జరగలేదు సార్. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పిన మాట ప్రకారం
వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు అనుకోవచ్చా? నిజంగా చాలా అదృష్టం సార్. ఈవేళ గత 5 సంవత్సరాల్లో పోల్చి చూసుకుంటే అంత ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయింది సార్. ఈ యొక్క రాష్ట్రం చేసుకున్న అభివృద్ధికి కానీ అలాగే సంక్షేమానికి కానీ ఎవరు నోచుకోలేదు సార్. అలాంటిది వికలాంగులకి 3,000 అన్నది 6,000 చేసి అలాగే ఒకసారి 1,000 రూపాయలు పెంచిన సందర్భం ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందని చెప్పేసి ఇంకా చెప్పగలం సార్. అందరికీ నమస్తే అన్న. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం. ఇటువంటి చరిత్రలో భారత చరిత్రలో లేనంత మంది ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అనకాపల్లి జిల్లా మంత్రివర్యులు సీఎం రమేష్ గారు మరి ఈ యొక్క పరిశ్రమను తీసుకురావడం మాకు చాలా సంతోషకరమైనది. మరి ఈ జిల్లాలో ఎన్నటూ లేనంత కార్యక్రమాలకి మరి యువతకి, తరతరాల యువతకి చాలా బాగుపడే చరిత్రని తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇట్లాంటి మంటిది ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ నిర్మించడం స్టూడెంట్కి, యువత ఎందుకంటే రేపు పొద్దున జాబులు రావాలంటే విదేశాలకు వెళ్ళిపోయి విదేశాలు ఎక్కడో పని చేయకుండా మన ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో యువతకి మంచి జరగాలని ఒక మంచి ఆలోచనతో ఈ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం మాకు నిర్మించడం చాలా సంతోషకరమైనది. మాలాంటి కార్మికులు కూడా ఎంతో లక్షల మంది దీనివల్ల ఎంతో లక్షల మంది కార్యక్రమాన్ని చేపడతారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వీడియో ప్రేమ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఇక్కడ యువతంతా కూడా పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి, ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పనులు కానీ లేకపోతే ఈ మత్స్యకార పనులు తప్ప వేరే ఏం లేవు. ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యాక్టరీ రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నా. 2006 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ఈనాటి వరకు కూడా అనకాపల్లి జిల్లా ఏనాటి కూడా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ సిస్టమ్ లేదు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నియోజకవర్గంలో మాకు న్యాయం జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానీ, అనకాపల్లి సీఎం రమేష్ గారు కానీ ఈ విద్యుత్ సహకారంతో కూడా ఇక్కడ కంపెనీ నిర్మాణం జరుగుతూ ఉన్నది. అంటే యువత కోసం కొంతమంది దీని మీద ఇదేదో చేస్తున్నారని కుట్రలు బంధించి వాళ్ళని రెట్టగొట్టించి వీళ్ళని రెట్టగొట్టించి కంపెనీ ఆపండి, వారు చేయండి అని అంటూ ఉన్నారు. మేము కార్మికులు అంటే మాకేం తెలియదు. కానీ యువత భవిష్యత్తు బాగోవాలని అంటే ఇలాంటి కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఇలాంటి రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి వంగలపూడి అనేది ఈ రత్న సహకారంతో అవుతుంది. కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఇది ఏ రోజు కూడా 5.5 సంవత్సరాలు అభివృద్ధి చేశారు. అనకాపల్లి జిల్లా ఎంపీ గెలిచింది. ఇక్కడ ఏం చేయగలిగింది? ఒక పరిశ్రమ కూడా తీసుకురాకపోయింది. 2014లో నువ్వు మంత్రి చేసావు, ఏం చేయగలిగావు? అనకాపల్లి జిల్లాకు నువ్వేం తీసుకొచ్చావు? లోకేష్ గారు పనితీరు అయితే నచ్చిందన్న. ఆయన యువనాయకుడిగా పరిశ్రమలు తేడానికి, పెట్టుబడులు తేడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఎలా అనిపిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ యువతని బాగు పెట్టడం కోసం నారా లోకేష్ గారు దీనికోసం నేను పోరాడుతూ ఉన్నారు. భారత చరిత్రలో ఎలుగు చూపించాలంటే అనకాపల్లి జిల్లాకి మాకు ఇది ఒక ఆనందంగా ఉంది సార్. ఇక్కడ పెట్టుబడి పెట్టడం కానీ, డెవలప్మెంట్ చేయడం కానీ తరతరాలకి ఇది ఒక భవిష్యత్తు లాంటిది. ఈ రోజున ఇంత పెద్ద భూమి పూజ అంటే సుమారు 1,00,000 ఉద్యోగాల రూపకల్పనే ప్రధాన ఉద్దేశంతో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ఫస్ట్ ఫేజ్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకి ఇది ఒక పెద్ద భరోసా. సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి మేము మా యువత తరపున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడంతా నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. ఉండడం వల్ల ఏంటంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకొని వస్తూ ఉండేవారు. కాబట్టి ఈరోజు మా నియోజకవర్గంలో ఇలాంటి అతిపెద్ద సుమారు 1,50,000 కోట్లతో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువత అందరూ ఈ స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని మా అనితమ్మ మాటిచ్చిన పరంగా కూడా ముందుగానే హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు కూడా ఈ యువత అందరికి, స్థానికంగా ఉన్న యువత అందరికీ ఎంతో మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో గత 5 ఏళ్లలో ఈ తరహాగా మన పిల్లలు వలసపోతున్నారు, లేకపోతే వాళ్ళకి సరైన ఆదాయం లేదు. డిగ్రీలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఒక శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు కల్పించాలి అని గత వైసీపీ పాలనలో ఏదైనా జరిగినాయా సార్? ఏమన్నా అంటే గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే వచ్చిన కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలు తరలించే ఘనత వాళ్ళది. ఎందుకంటే ఇక్కడ యువత బాగుండాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ నిత్య శ్రామికుడు. ఎందుకంటే యువత అందరూ పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారని ఇలాంటి మంచి కంపెనీ తేవడం ఈ యొక్క ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత నారా లోకేష్ గారికి, ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మన తమకి మేము నియోజకవర్గం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి
స్టీల్ ప్లాంట్ రావడం వల్ల యువతకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ చూసుకోవడానికి కూడా ఒక భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలకు పోయి ఎప్పుడో వచ్చేవారు, ఇప్పుడు పక్కన ఉండడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పక్కన ఉండి మా అబ్బాయి ఉద్యోగం చేసుకుంటున్నాడని ముఖ్యంగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక యువతకి ఎంతవరకు ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే అనిత గారు చెప్తూనే ఉన్నారు, ఇక్కడ ప్రయారిటీ స్థానికులకే ఇస్తాం, ఎక్కువ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం. ఎందుకంటే చాలా మంది యువత డిగ్రీలు చేసి చాలా మంది ఖాళీగా ఉన్నారని చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు సార్? సార్, గతంలో నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు స్వయం ఉపాధి అంటే లేదా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని ఆ రోజు మాట ఇచ్చారు. అలాగే యువగాల పాదయాత్రలో కూడా మా మేడం గారికి మాట ఇచ్చారు. మాట ఇచ్చిన పరంగా ఈరోజు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా సుమారు 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఎందుకంటే మా అనితమ్మ నిలబెట్టుకుంటారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో చాలామంది ఎమ్మెల్యేలు చూసాం, కానీ ఇటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యేని మేము అయితే ఎప్పుడు చూడలేము, చూస్తాము ఇంకా చూడకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ వచ్చాక నియోజకవర్గం మంచి ప్రగతి బాటలో నడుస్తుందని మా ఉద్దేశం. అర్సలర్ మిట్టల్ ఈ రోజున నిప్పల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో మీ యువత అంతా సంతోషంగా ఉన్నారనుకో. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మా యువతకి ముఖ్యంగా ఇక్కడ లోకల్లో చదువుకున్న డిగ్రీలు బీటెక్ చదివిన వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లోకల్లో ఉద్యోగం చేసుకోవడం వల్ల ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి మా యువత తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సార్, ఈ రోజున అర్సెల్ మిట్టల్ వారి సహకారంతో ఈ రోజున ఇంత భారీ పరిశ్రమ ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఫస్ట్ పేజ్ భూమి పూజ జరగబోతుంది. యువతగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం చదువుకున్నారు మీరు? ఏ ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పటివరకు? మేమైతే ప్రస్తుతానికి నిరుద్యోగులు. ఎందుకంటే ఈ కంపెనీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ పౌరులందరికీ చాలా ఎంతో బాగుంటుందండి. ఇది దాదాపు ఈ ఆర్సీఎల్ స్టీల్ మెటల్, నిప్పన్ స్టీల్ మెటల్ అంటే దగ్గరగా అది జపాన్, కొరియాకి సంబంధించిన అతిపెద్ద కంపెనీ, దేశంలోనే నెంబర్ 1 కంపెనీ అండి ఇది. ఇక్కడ మా పాయకరాబాద్కి రావడం ఏంటంటే మా అదృష్టం. మా హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కృషితో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, నారా లోకేష్ గారు అందరు సమిష్టి కృషితోనే ఇక్కడ మాకు ఇది జరగడం మాకు చాలా ఆనందం అండి. సో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రధానంగా యువతకు ఉద్యోగాలు కల్పించాలి అనేదే కూటమి పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నారు. లోకేష్ గారు, ఎస్పెషల్ లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? మీకు ఇంత భారీ పరిశ్రమ వచ్చుద్దని అసలు అనుకున్నారా? మాది చాలా ఎక్కడో దూరంగా నెట్టివేసిన ప్రాంతం అనమాట అండి. ఇక్కడికి ఇంత పెద్ద కంపెనీ రావడం అంటే నిజంగా మేము ఎప్పుడో అదృష్టం చేసుకుని ఉన్నామండి. అందులోని నారా లోకేష్, నారా చంద్రబాబు గారి కంటే ఈయన ఇంకా విజనరీగా పనిచేస్తున్నారు, ఆలోచిస్తున్నారండి. విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర నుంచి అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ నిమిత్తం ప్లస్ ఉద్యోగస్తులకి రేపొద్దు నిరుద్యోగులకు కూడా ఎంతో ఉపయోగపడి ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్తున్నారు అనమాట. నిజంగా చెప్పాలంటే నారా లోకేష్ గారి కృషితోనే ఈ మెటల్ స్టీల్ కంపెనీ మాకు వచ్చిందని మీకు ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో స్థానికంగా ఉన్న యువతకే ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి పెద్దపీట వేయాలి, వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని చెప్తున్నారు. వాళ్ళ మాటల మీద మీకు నమ్మకం ఉందన్న? ఖచ్చితంగా నమ్ముతున్నామండి. ఎందుకంటే గతంలో చెప్పారు కాబట్టి చేస్తున్నారు. అలాగే ఆయన నారా లోకేష్ గారు అంటే మాకు పూర్తిగా నమ్మకం అండి. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా చేసి తీరుతారనమాట. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి నేను ఉన్నాను, విన్నాను, నేను ఏదో చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క పరిశ్రమ కానీ లేదా పెట్టుబడి కానీ మీకు ఇలా ఇంత భారీ పెట్టుబడులు ఏమైనా వచ్చిన దాఖలాలు ఉన్నాయన్న? పెట్టుబడి రావడం అన్నది పక్కన పెట్టండి, ఉన్న పెట్టుబడులను తీసుకెళ్లి ఆయన సాగనింపాడు. అలాంటి పనులు చేశాడు కాబట్టి ఆయన్ని కూడా బంద్ పెట్టారు. రేపు పొద్దున్న ఎప్పటికి కూడా ఆయనకి అవకాశం రాదండి, రానివ్వరండి, జనాలు కూడా రానివ్వరు. సో యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని పెద్దపీట వేసేలాగా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో పరిశ్రమల దగ్గరకు కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళకి రాయితీలు ఇవ్వడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఆయన కమిట్మెంట్ ఎలా అనిపిస్తుంది అన్న? ఆయనది కమిట్మెంట్ అంటే ఆయన తెలుసు కదండి, దూరదృష్టి ఎక్కువ ఆయనకి. వాళ్ళు ఆలోచిస్తాడు నెక్స్ట్ ఫ్యూచర్ ఒక 20, 40, 30 ఇయర్స్ ముందు ఆలోచన చేస్తాడు కాబట్టి ఆయన విజనరీ లీడర్ అన్నమాట. ఆయన మీద మాకు పూర్తి నమ్మకం. ఇయే కాదండి, ఇంకా భారతదేశానికి సంబంధించి కూడా అతిపెద్ద కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా వస్తాయి. నిరుద్యోగ యువత అందరికీ బాగుంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. చివరిగా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన మా ధ్యేయం అని, అట్లాగే ఆయన జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నారు. మొన్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఉగాదికి జాబ్ క్యాలెండర్ మేము చూసామండి. అది దఫాలుగా అంటే మంత్లీ ఒకసారి అలా ఇస్తారని చెప్పారు. ఖచ్చితంగా శుభపరిణామం అంటే నిరుద్యోగ యువతకి అత్యంత కావాల్సింది ఈ జాబ్ క్యాలెండర్ అండి. ఆయన చెప్పారు, మాట ఇచ్చారు, మాట నిరూపించుకున్నారండి. సో మొత్తం మీద సంతోషమైన మీకు ఇంత పెద్ద భారీ పరిశ్రమ రావడం చాలా సంతోషం అండి. భావితరాల భవిష్యత్తు చాలా బాగుండబోతుంది. ఒకప్పుడు 70s లో 1970s లో గాజువాకలో స్టీల్ ప్లాంట్ మొదలైందండి. ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ వల్ల గాజువాక, వైజాగ్ సంయుక్తంగా బాగున్నాయి. రేపు పొద్దున రాబోయే 20 years ఖచ్చితంగా మా పాయకరాపేట కూడా
స్టేట్లో నెంబర్ 1 సిటీగా అవతరిస్తుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ రోజున మీకు అరిసెల్ మిట్టల్ ఇంత భారీ పరిశ్రమ వస్తుంది అనుకున్నారా? ఈ రోజు నక్కపల్లి కానీ లేకపోతే అనకాపల్లి కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువతంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు మీరు ఏం చదువుకున్నారు, ఏంటి ఇంత భారీ పరిశ్రమ వస్తుందని మీరు అసలు అనుకున్నారా? ఈరోజు ఉత్తరాంధ్రని వెనకబడిన జిల్లాగా పరిణగించిన తరుణంలో ఈరోజు అరిసెల్ మిట్టల్ నిప్పన్ కంపెనీ ద్వారా ఏదైతే 1,50,000 కోట్లు పెట్టుబడితో మా పాయిక్రోపేట నియోజకవర్గానికి మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి సారథ్యంలో ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు భూమి పూజ చేయడానికి నిర్ణయించుకున్నారో దానికి మా యువత తరపున లేదంటే మా జిల్లా అంత తరపున మేము నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. నేను డిగ్రీ పూర్తి చేసి 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ పక్కనున్న మాకు డెక్కన్ కానీ హెట్రో కానీ వెళ్తుంటే లోకల్ వాళ్ళని తీసుకోమని ఈ నిబంధనలతో మమ్మల్ని వెనక్కి నెట్టడం జరిగింది. దీని మీద పూర్తిగా మాకు విశ్వాసం ఉంది. ఏంటంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల జరుగుతున్న ప్రమాదాల వల్ల లోకల్ వాళ్ళని ఏమైనా ఇబ్బందులు చేస్తారని వాళ్ళని తీసుకోవట్లేదు. కానీ ఈ కంపెనీ ఏంటంటే 0% కాలుష్యం ఉన్న కంపెనీ కాబట్టి లోకల్ వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని మేము నమ్ముతూ ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటే, యువతకి ఉద్యోగాల ప్రాధాన్యత, ఉద్యోగాలు ఇవ్వాలి, దానికి పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి. ఆ కమిట్మెంట్ ఎలా అనిపిస్తుందమ్మా? ఒక పక్క లోకేష్ గారు కానీ మరోవైపు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయంగా పాదయాత్రలో మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మొదటి సంతకం డిఎస్సి మీద చేసినట్టుగా అలాగే మళ్ళీ ఉగాదికి కూడా డిఎస్సిని తీశారు. ఇలాగే అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతలో ప్రోత్సహిస్తూ అనేక మంది భవిష్యత్తుని వెలుగులోకి నింపిన లోకేష్ గారికి నిజంగా అలాగే చంద్రబాబు గారికి అనితమ్మ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఇటు పక్కన వలస కేంద్రాలు అంటే వలస ప్రాంతాలు వలసపోతున్నారు, యువతంతా ఉద్యోగాల కోసం అక్కడక్కడ ప్రయత్నాలు చేస్తున్నారని విన్నా చేసినా కూడా ఏదైనా ప్రయత్నాలు వాళ్ళంటూ ఏదైనా ఒక పరిశ్రమ తేవాలి, ఉద్యోగాలు తేవాలనే వాళ్ళ కమిట్మెంట్ ఏమైనా కనిపించిందా గత 5 ఏళ్లలో? రాజకీయ ఇక్కడ మాట్లాడకూడదు కానీ నేను చెప్తున్నాను, వాళ్ళు నిజంగా 11 సీట్లకి పరిమితం అవ్వరు. ఏదైతే వాళ్ళు కంపెనీలను వదిలేసి వాళ్ళ వ్యాపారాల రీత్యా ఏదైతే వాళ్ళు రాజకీయాన్ని ఉపయోగించుకున్నారో దానివల్ల ఈరోజు ఏదైతే సొసైటీ వాళ్ళని 11 సీట్లకే పరిగణించిందిగా మేము చెప్తున్నాం. సో మొత్తం ఏదైతే ఆనందమా మీకు ఇక్కడ ఇంత పెద్ద పరిశ్రమ రావడం? చాలా సంతోషం అండి. ఈ సందర్భంలో మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారికి, మా నియోజకవర్గ రథసారథి అనితమ్మ గారికి నిజంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.